హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్‌దారులందరికీ కూడా పెన్షన్‌లు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందనమాట. అయితే ఎప్పుడు పెంచబోతుంది అనే దానిపై చాలా మందికైతే సందేశం అయితే ఉందండి. సో, ప్రస్తుతం మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఎప్పటి నుంచి పెంచబోతుంది? ఎవరు అర్హులు? సో, ఎంతవరకు పెంచబోతుందని చెప్పేసి. అంతకంటే ముందు చాలామంది వీడియోలైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు మిత్రులారా. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పబోతుందండి. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే మనకి ఎప్పుడు లేని విధంగా మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త ఆసరా చేయూత పెన్షన్ కింద మార్చి పెన్షన్‌లు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుంది కదా! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో, వాటికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఇదిలా ఉంటే మనకి ఎంతవరకు పెంచబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు రూ. 2000 తీసుకుంటున్న వారికి, అలాగే దివ్యాంగుల పెన్షన్ రూ. 3 తీసుకుంటున్న వారికి నిధులనేవి పెంచబోతుందండి. రూ. 7,000 తీసుకుంటున్న వారికి 4,000 వరకు, రూ. 3 తీసుకుంటున్న వారికి 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవి పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. త్వరలోనే దీనిపై కూడా మనకు అప్డేట్ అయితే రానుందనమాట. ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి. సో, దీనికి సంబంధించి కానీ ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.